నమస్కారం ఫ్రెండ్స్, డీన్ బై టీవీ న్యూస్ స్పెషల్ బులెటిన్కు స్వాగతం. ఓవైపు సామాజిక చైతన్యం, మరోవైపు సేవా కార్యక్రమాలు, ఇంకోవైపు ఆధ్యాత్మిక వైభవం. వరంగల్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివప్రసాద్ శుక్లా పర్యటన అత్యంత వైభవంగా సాగింది. నషా ముక్త్ భారత్ ర్యాలీ నుంచి భద్రకాళి అమ్మవారి దర్శనం వరకు గవర్నర్ పర్యటన విశేషాలపై అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. ఓరుగల్లు గడ్డపై గౌరవ గవర్నర్ పర్యటన అధికారిక లాంఛనాలతో ప్రారంభమైంది. పర్యటన నిమిత్తం వరంగల్ లిట్టుకు చేరుకున్న రాష్ట్ర గవర్నర్ శివప్రసాద్ శుక్లాకు అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. పోలీసుల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. సమాజానికి పట్టిన మత్తు వదిలించడమే లక్ష్యంగా, యువత భవిష్యత్తును కాపాడమే ధ్యేయంగా నషా ముక్త్ భారత్ అభియాన్ ర్యాలీని గవర్నర్ జెండా ఊపి ప్రారంభించారు. వ్యసన రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు. అనంతరం వరంగల్, హన్మకొండ జిల్లాల ఉన్నతాధికారులతో కలిసి ప్రగతి పనులపై, శాంతి భద్రతలపై గవర్నర్ శుక్లా కీలక సమీక్ష నిర్వహించారు. మహిళా సాధికారతకు ఈ పర్యటన వేదికైంది. స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన విభిన్న ఉత్పత్తుల స్టాల్స్ను గవర్నర్ ఆసక్తిగా సందర్శించి వారి ప్రతిభను అభినందించారు. అటు సేవా రంగంలోనూ గవర్నర్ తనదైన ముద్ర వేశారు. హన్మకొండ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తలసేమియా రోగుల పేషెంట్స్ లాంజ్ శిలాఫలకాన్ని ఆయన ప్రారంభించారు. తలసేమియా బాధితులకు ఈ లాంజ్ ఎంతగానో అండగా నిలవనుంది. అధికారిక కార్యక్రమాల అనంతరం పర్యటనలో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. గవర్నర్ శివప్రసాద్ శుక్లా ఆయన సతీమణి శ్రీమతి జానకి శుక్లాతో కలిసి వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ ప్రాంగణంలోని గోశాల సందర్శించి గోమాతకు వ్యాసాన్ని అందించారు. ఈ కార్యక్రమాల్లో గవర్నర్ శివప్రసాద్ ఆయన సతీమణి శ్రీమతి జానకి శుక్లా, ఎస్సీ డెవలప్మెంట్, ఎస్టీ వెల్ఫేర్ డెవలప్మెంట్ శాఖల మంత్రి అబ్దుల్ లక్ష్మణ్, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాష్ బుద్రాజ్, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయన్ రాజేందర్ రెడ్డి, వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం దానకిషోర్, వరంగల్ పోలీస్ కమిషనర్ నేరెళ్లపల్లి శ్వేతారెడ్డి, హన్మకొండ జిల్లా కలెక్టర్ ఛాయత్ బాజ్పాయ్, వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న, అదనపు కలెక్టర్లు మిడగ్గు గుమ్ముల రవి, జి సంధ్యారాణి, వైవి గణేష్, డీసీపీ దార కవిత, ఆలయ కార్యనిర్వహణాధికారి సునీత, ఆలయ ప్రధానార్చకులు శేషు తదితరులు పాల్గొన్నారు. సామాజిక బాధ్యత, సేవా దృక్పథం, ఆధ్యాత్మికతల కలయికగా సాగిన గవర్నర్ శివప్రసాద్ శుక్లా వరంగల్ పర్యటన అటు అధికారుల్లో, ఇటు ప్రజల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్, లైవ్ వార్తల కోసం చూస్తూనే ఉండండి డీన్ బై టీవీ న్యూస్. మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫేస్బుక్, ఎక్స్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లలో మమ్మల్ని ఫాలో అవ్వండి. డీన్ బై టీవీ న్యూస్, వార్తల్లో వేగం, సమాచారంలో నిజం. కెమెరామెన్ అంజిరెడ్డితో కలిసి CEO వేముల సదానందం నేత. डीन बाय टीवी न्यूज सरकार की तरफ से सर ये हमारा तोरणम जो अच्छा अरे भाई इसी पर हाथ लगा दो हो जाएगा दोनों का। हाँ सर और తెలంగాణ రాష్ట్ర గవర్నర్ని సన్మానిస్తున్న మంత్రివర్యులు మరియు జిల్లా అధికార యంత్రాంగం जीआई टैग ऑफ जनता कलेक्टर चाहत बाजपेयी गारू మరియు అదే విధంగా సత్యశారద మేడం గారు दर्री तो आपने देखा है तो
సన్మానిస్తున్న దృశ్యాన్ని మనం చూడవచ్చు. Handloom, sir. మంత్రివర్యులకు కూడా ఈ సన్మాన కార్యక్రమం అందుకున్నారు. We have chapata chili for you, sir. This is like a GI tag. Chapata chili, sir. Then तीखी काफी होती है it's कश्मीर में कलर होता है. వరంగల్ జిల్లా కలెక్టర్ మేడం గారు Variety गुंटूर में तीखी వరంగల్ వారు పండించిన మిర్చి అదేవిధంగా దానకిషోర్ ఐఏఎస్ గారికి సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. मीडिया भी यही है क्या मीडिया आ गया, sir. वो आ गया तो यही कर दें వరంగల్ జిల్లా కలెక్టర్ గారు గౌరవ గవర్నర్ గారిని శాల్వాతో प्रेस मीडिया सबसे पहला कार्यक्रम नशा मुक्त रैली को फ्लैग ऑफ करके इस जिले से नशे को हटाने के लिए हम सब लोग एक हैं। मैं सबका आभारी होगा कि सब लोग इस बात को लेकर के चले कि नहीं, मुझे अपने अपने स्थान को नशा मुक्त करना है। बहुत बहुत धन्यवाद। Youth is the energy of any nation and the power of youth has an important contribution in the development of the society and country. Therefore, it is very important that ourselves by ability to make my country free. Thank you. మనం చేస్తున్న దానికి చేసేటువంటి నశాముక్తి భారత అభియాన్ అవగాహన కార్యక్రమంలో భాగంగా నేడు యువతను ఉత్తేజపరిచే ఉద్దేశంతో యువతకు ఒక సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో రాష్ట్ర గవర్నర్ గారు మరియు రాష్ట్ర మంత్రివర్యులు మన జిల్లాకు రావడము, ముఖ్యంగా ప్రతి ఒక్కరికి మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలు ఏదైనా రాష్ట్ర గవర్నర్ శ్రీ శివప్రతాప్ శుక్ల మన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ అభివృద్ధి मैं अधिकारियों से भी इस बात की अपील करूंगा कि आवश्यकता पड़ने पर वह भी निक्षय मित्र बने और एक दो जो भी उपयुक्त हो ऐसे टीबी रोगियों को गोद लेकर के उनके न्यूट्रिशन का प्रबंध करें। मैं जब आया हूं तो एसजीएस का भी देखा हूं, उसमें जरूर उनको मार्केट की उपलब्धता जिला प्रशासन मिलकर के कराने का काम करे, नहीं तो उनका परिश्रम अधिक होगा, लाभ कम होगा। इस नाते डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन को इसके संदर्भ में विचार करने की आवश्यकता है। क्योंकि एसएसजी जो है शुरू तो हो जाता है, लेकिन बाद में मार्केट न मिलने के नाते वो बंद हो जाता है। फिर डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन दूसरा एसएसजी बनाता है और जो पहला रहता है उसको लाभ की जगह नुकसान होता है। इस नाते इस पर गंभीरता के साथ विचार करना चाहिए। सेंट्रल गवर्नमेंट, स्टेट गवर्नमेंट इस पर काफी ध्यान दे रही है, लेकिन उसके बावजूद भी एडमिनिस्ट्रेशन को गंभीरता के साथ इसको लेने की जरूरत है और उसके लिए अगर आवश्यक हो तो इंडस्ट्री के लोगों से भी बात करनी चाहिए।
एजुकेशन का सिस्टम यहाँ जो मैंने देखा अच्छा है। प्रधानमंत्री आवास की संख्या के लिए भी देखा तो वह भी मैंने ठीक पाया है। डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन को विशेष ध्यान रूरल डेवलपमेंट पर करना चाहिए। ये मैं उस मीटिंग में भी कहा और आपके समक्ष भी कह रहा हूं। और जो पहले मनरेगा था, आज नाम बदल करके विजीराम स्कीम हो गया है। मैंने यह पाया है, डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन से बात भी किया है, तो पहले 100 डेज के वर्क की व्यवस्था थी, आज 125 डेज हो गया है। और मैंने जोर देकर के इस बात को पूछा कि उनको रोजगार मिल रहा है कि नहीं मिल रहा है। तो यहां मिनिस्टर भी बैठे हुए हैं और डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन भी बैठा हुआ, उन लोगों का नहीं सब रोजगार मिल रहा है। 2-3 बातों पर जरूर मैंने पूछा, क्योंकि पूरा विश्व इस समय संकट की स्थिति में है ऊर्जा के मामले में। प्रत्येक दिन अमेरिका और ईरान की जो बात हो रही है उसमें कुछ न कुछ शेयर्स तक को हजारों अंक घट जा रहे हैं। फिर भी मैंने पूछा तो इस डिस्ट्रिक्ट के दोनों कलेक्टर्स ने बताया कि हमारे यहाँ किसी भी प्रकार के भोजन के गैस में कमी नहीं है, सिलेंडर पर्याप्त उपलब्ध है। पेट्रोल और डीजल में कहीं पैनिक नहीं है। इस नाते हम सभी लोगों को इस पर हमेशा विचार करने की आवश्यकता है कि पैनिक अगर होगी तो फिर पेट्रोल पंप पर लोग लाइन लगाना शुरू कर देंगे, गैस के सिलेंडर के लिए लाइन लगाना शुरू कर देंगे। जबकि मैंने चाँद वाजपेयी से इस बात को पूछा तो उन्होंने कहा कि पहले तो 2, अब तो 3-3 सिलेंडर लोगों को मिल रहा है। इस नाते गवर्नमेंट का, यहाँ का लोकल फूड एंड सिविल सप्लाई का मिनिस्टर भी इस बात को कह रहा है, डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन भी कह रहा है, सबसे अधिक रोल आपका होता है। तो आप भी निश्चित रूप से, अगर आपको लगता है, मैं बहुत साफ कह रहा हूं, ये नहीं कि मैं कह दे रहा हूं तभी करिए, अगर आपको लगता है कि प्रशासन की ये बात सही है, कोई इस देश में नहीं चलने देंगे तो बंदूकें सो गई, लेकिन आपकी कलम आज भी चल रही है। आपकी कलम आज भी जवाब दे रही है और समाचार पत्र से जुड़े हुए लोगों को लिखने को मजबूर कर रही है कि आज भी इस स्कूल के बच्चे आईटी में, मेडिकल में आ ही रहे हैं। अभी आने वाला है रिजल्ट नीट का भी, उसमें भी आ पाओगे। तो देखिए, सबसे बड़ी बात यह होती है शिक्षा। अगर हमको ज्ञान को देखा जाए, ज्ञान परंपरा के अंतर्गत हम रहें, तो यहां नहीं बल्कि यहां से बाहर जाने के बाद भी आप अकेले नहीं रहोगे, क्योंकि आपका ज्ञान आपका रास्ता दिखाएगा और आपका ज्ञान दूसरों को मजबूर करेगा कि वो आपको जाने और आपको पहचाने। शकल किसी की कुछ नहीं होती है,
लेकिन उसके अंदर से उठता हुआ व्यवहार, उसकी बोलती हुई जबान लोगों को प्रेरित करती है कि नहीं, इसके साथ चलो, इसके साथ जुड़ो। तो चलने और जुड़ने के लिए आप लोग इसी तरह से परिश्रम करिए ताकि लोग आपसे जुड़े, मजबूर होकर के जुड़े। आपका कदम आगे रहे, आपके कदम के पीछे उनका कदम रहे। आपकी प्रतिभा दिखे और आपकी प्रतिभा से प्रभावित होकर के समाज के लोग आपसे जुड़े। बड़े होने के नाते मेरा आशीर्वाद भी है, सीख भी है। लक्ष्य बनाओ, लक्ष्य बना करके चलो और विवेकानंद जी का एक वाक्य है, बढ़ो और तब तक बढ़ते रहो जब तक अपने लक्ष्य को प्राप्त न करो। आपका लक्ष्य है समाज में अपने को समाज के साथ जोड़कर सामाजिक स्थिति का ख्याल न करके एक ऐसे समाज से जो ट्राइबल समाज होता है, जिनके विषय में लोग कुछ भी कहते हैं, लेकिन उस ट्राइबल समाज के बच्चे आगे बढ़कर के भारत के भविष्य का निर्माता बने, देश के भविष्य का निर्माता बने। और बहुत साफ शब्दों में कहे, आप लोग चल करके कहिए, हम अकेले ही चले थे जानिबे मंजिल, लोग जुड़ते गए और कारवां बनता गया। कारवां का मतलब जानते हैं? कारवां का मतलब ये होता है कि जब आप चलते हैं तो 1, 2, 3, 4, 10, 20, 100, 1000, 2000, 10,000 एक बड़ा सा हुजूम जो आ जाता है, उसी को कारवां कहते हैं। आप उस कारवां को बनाने के लिए बढ़ो और तब तक बढ़ते रहो जब तक आपका लक्ष्य न प्राप्त हो जाए। धन्यवाद।